జిల్లా జగ్గంపేటలో బాణసంచా విక్రయాలపై అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీపావళి పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు నేతృత్వంలో అధికారులు బాణసంచా దుకాణాల స్థలాన్ని పరిశీలించారు. జగ్గంపేట నుంచి గోకవరం రోడ్లో ఉన్న పుష్కర్ ఘాట్ పక్కన ఖాళీ స్థలంలో బాణసంచా స్టాళ్లు ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు దుకాణదారులకు పలు జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ అన్ని బాణసంచా దుకాణాల యజమానులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా విక్రయాలు నిర్వహించాలి అని స్పష్టం చేశారు. గతంలో రాయవరంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. రాబో దీపావళి పండగ పురస్కరించుకుని జగ్గంపేట గ్రామంలో టెంపరీ దీపావళి లైసెన్స్ ఇచ్చిన ముఖ్యం కోడూరు రంగారావు గారి సైట్ అని ఉంది. ఇక్కడ జగ్గంపేట శివార్లోని అది నేను సిఐ గారు, డిఎస్పీ గారు, అలాగే ఫైర్ ఆఫీసర్ గారు వెళ్ళి డిస్కస్ చేశాము. అక్కడ దాదాపుగా 12 నుంచి 14 షాపులు పెట్టేంత స్థలం ఉంది. అది దరఖాస్తుదారులకు అందరికీ కూడా వారికి ఏ విధంగా పెట్టుకోవాలి, షాప్కి మధ్యన ఎంత గ్యాప్ ఉండాలి, ఇవన్నీ కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారం ఇక్కడ ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం జరగకుండా పండగ శుభశాంతులతో చేసుకునేలాగా ఏర్పాట్లు చేశాం. నా పేరు రమేష్, తహసీల్దార్ జగ్గంపేట.